అడ్వకేట్. నా పేరు తమరాపు సత్యనారాయణ అండి. నేను తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా స్టేట్ కమిటీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ మేధావర్గం వచ్చింది. అట్లాగే ఈ విజయవాడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా సొంత విషయం కాదు. మాకు ఇందులో గజం స్థలం రాదు. 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి 8 ఎకరాల 70 సెంట్ల భూమిని ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల లోపల ఆ స్థానికమైనటువంటి సర్పంచ్ అధికార దర్పంతో ఆ 8 ఎకరాల 70 సెంట్లు లాక్కోవడమే కాకుండా ఆ దేవస్థానాన్ని పక్కనే షెడ్లు వేసుకుని దేవస్థానాన్ని శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలే కాకుండా ఆ గ్రామ ప్రజలు, పెద్దలు కూడా వచ్చారు. ఈయన ప్రొఫెసరు, 86 సంవత్సరాల ప్రొఫెసరు. అట్లాగే ఆ గ్రామంలో ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం తను 10-20 సంవత్సరాల నుంచి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు పీఠాధిపతులు వచ్చి మళ్ళీ 3వసారి ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠింప చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈవేళ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోరాలు కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, బీసీ సంఘాలు కానీ అనేక సంఘాలు ఈవేళ ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామంటే దయచేసి మీ మీడియా ద్వారా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా ఈ విషయం మీద స్పందించి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి అడ్వకేటు గుణలక్ష్మి గారు కానీ, ఫ్లోర్ లీడరు బాలస్వామి గారు కానీ, అడ్వకేట్ అయినా 3 సార్లు ఫ్లోర్ లీడరు, అలాగే 3 సార్లు కార్పొరేటరు, వీరు ఇంతమంది ఎందుకు వచ్చారండి? ఈ సమస్య దేవుడి సమస్యది, సనాతన ధర్మానికి సంబంధించిన సమస్యది. దీన్ని మీరు అందరూ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఆ భూమిని దేవస్థానానికి అప్పచెప్పడానికి మీ కృషి చేస్తారని మేమందరం కూడా సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్, జై భారత్. నా పేరు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందన్, జయాంధ్ర జై భారత్ సమాచార హక్కు సంఘం ఫౌండర్. నేను వ్యవస్థాపక అధ్యక్షుని. మేము గత 5 సంవత్సరాలుగా ఈ జయాంధ్ర సమాచార హక్కు సంఘం తరఫున ఆర్టీఐ 2005 చట్టం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, తెలంగాణలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వినతిపత్రం తీసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నాము. అదేవిధంగా మహిళల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అయితే మాకు ఈ రోజుని ఈ మీడియా సమావేశానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తమరాపు సత్యనారాయణ గారు జరిగిన విషయాన్ని మాకు వివరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు ప్రొఫెసర్ వెంకటప్పయ్య గారు పాల్గొన్నారు, సాయిపురం గ్రామం నుంచి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు మన కె వెంకట వేణు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు హైకోర్టు అడ్వకేటు, ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ గుణలక్ష్మి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మహిళా యువ మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు కె వెంకటలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో భరద్వాజ్ గారు బీజేపీ తరఫున వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా విషయం ఏంటంటే కృష్ణా జిల్లా ఉయ్యూరులో 8 ఎకరాల 70 సెంట్లో భూమి కబ్జా అవ్వడం జరిగింది. దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా కూటమి ప్రభుత్వం సాయిపురం గ్రామంలో కబ్జాకు జరిగింది. దీని అందరూ కూడా నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ,
అదేవిధంగా జనసేన, జయాంధ్ర సమాచార హక్కు సంఘం, అదే రకంగా హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా ఈ మీడియా సమావేశంలో మేము చెప్పకూడదు, కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే న్యాయం చేయమని మన అధికారుల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళు ఉండగా బాధితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సిగ్గుచేటిది. మొన్న విజయనగరం జిల్లాలో కూడా స్థలం కబ్జాకి జరిగిందని చెప్పి ఒక రౌడీ షీట్ల మీద వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఎంఆర్ఓ గారు ఉండగా ఆ వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇందులో మనకి ఏమర్థమవుతుందంటే మాకు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యిందని అన్న విషయం కూడా అర్థమవుతోంది. అంత ఘోరమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయి. ఈ సుమారు 10 మంది వరకు కూడా మన విజయవాడ డీజీపీ గారిని కలవడానికి నా వద్దకు వచ్చారు వాళ్ళు. ఆ విషయం కూడా మేము త్వరలో సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తాము. మన ఆంధ్రప్రదేశ్ మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారి దగ్గరికి మన సత్యనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మేము. కాబట్టి ఈరోజు జరిగిన ఈ సంఘటనను మేమందరం కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్లు, అదేవిధంగా జయాంధ్ర సమాచార హక్కు సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు రక్షణ లేదు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వ అధికారులు ఉండగా బాధితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇది చాలా సిగ్గుచేటుకరమైన విషయం, నిజంగా తలదించుకోవాల్సిన విషయం. దీని కోసమే మేము ఈరోజుని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, సీఎం గారి దృష్టికి. అలాగే డిప్యూటీ సీఎం గారిది కూడా మేము అపాయింట్మెంట్ కూడా లాస్ట్ 20 మెంబర్స్ని తీసుకున్నాము. ఈ విషయాన్ని త్వరలో మేము మన సీఎం గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలకు రక్షణ లేదు. ప్రజలను రక్షించవలసిన అధికారులు కూడా ఇందులో వాళ్ళు ఉండగా కూడా దాడులు జరుగుతున్నాయంటే మనం ఏమర్థం చేసుకోవాలో మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మేమందరూ కూడా ఈరోజుని ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మీద కూడా మేము ఈ ఆర్టీఐ 2005 చట్టం ద్వారా పోరాడాలని కూడా నేను పత్రికల ద్వారా నేను తెలియజేశాను అందరికీ కూడా. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మీద ఆర్టీఐ 2005 చట్టం ద్వారా పోరాడాలని చెప్పి మేము 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తాం. ఇదే కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా మన ప్రెస్ క్లబ్లో కూడా చాలాసార్లు మనం ఈ సమావేశాలు ఏర్పాటు చెప్పడం జరుగుతోంది. ఎవరైతే భూములు కోల్పోయారో, కబ్జాలకు గురయ్యారో వాళ్ళందరూ కూడా అధికారుల దగ్గరికి వెళ్తుంటే, ఎంఆర్ఓ స్థాయి అధికారుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఉండగానే రౌడీలు వచ్చి కార్యాలయాల్లో కొడుతున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మనమందరూ కూడా సిగ్గుపడవలసిన విషయంగా భావిస్తూ దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా వారిగా మేము విన్నవించుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. కాబట్టి దయచేసి ఇది పబ్లిక్ ఇష్యూ, ఒక భూమిని కబ్జా చేసినటువంటి ఇష్యూ మీద మీ అందరి దగ్గరికి మేమందరం కూడా వచ్చాము. కాబట్టి ఇది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మీకు ఉంది. అలాగే ఈవేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా, యువనాయకుడు లోకేష్ కూడా ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మా దగ్గరికి తీసుకురండి, మీడియా ద్వారా రండి, అలాగే మీరు వ్యక్తిగతంగా వచ్చి కలవండి అని కూడా వారు ఎక్కడ సమస్యలు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం చేస్తున్నారు. అట్లాగే పోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ఇండియన్ కాన్స్టిట్యున్సీలో మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించి ఈ సాయిపురం గ్రామంలో జరిగినటువంటి భూ కబ్జాను రిలీజ్ చేయడం కోసం మీ శక్తివంతం లేకుండా కృషి చేయవలసిందిగా కూడా కోరి ప్రార్థిస్తున్నాం. కె వెంకట గారు కూడా వారు ఈ విషయం పట్ల పూర్తి అవగాహన, కూలంకషంగా దాని మీద చర్చ జరిగింది. వారు కూడా 2 విషయాలు తామందరూ కూడా ఒక జాతీయలో మీరు ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఒక సమన్వయం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు కాబట్టి మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వారి యొక్క సందేహాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో నా పేరు డాక్టర్ వెంకట వేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడును. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి.
దీంట్లో కేవలము ఎండోమెంట్ అధికారం, అది ఎండోమెంట్లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతోమంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహామహిమైనటువంటి దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము. ఏంటంటే 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో తన ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని అదే కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రారంభించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తన యొక్క తప్పుడు పత్రాలు ఇవన్నీ కూడా ఆ సర్పంచ్ సృష్టించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తిరిగి అది పంచాయతీగా భూమిగా మార్చుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. దీనిలో మనము హిందువులు ఇది టోటల్గా ఏంటంటే ఈ అంశము కలెక్టర్ గారికి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అది మెమో ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ఏదైతే చెప్తున్నామో ఆయన రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం ఏమైతే చెప్తుందంటే ఇది పూర్తిగా హిందువుల యొక్క మనోభావము. ఎందుకంటే కోనేరు అంటే ఆ కోనేరు స్నానం చేస్తే మన యొక్క సర్వము మనం చేసినటువంటి మనకి మన తరతరాలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిర్మించుకున్నట్టే కోనేరు. అది దేవాలయానికి సంబంధించిన కోనేరులో మనం స్నానం చేసి పునీతులం అవుతున్నాం అనేది మనకు ఉన్నటువంటి ఒక ఇది ఒకటి. దీన్ని ఏంటంటే తక్షణమే మనందరం కూడా ఒకసారి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా తక్షణమే ఆ జిల్లా కలెక్టర్ గారు దాన్ని పునఃపరిశీలించి దేవాలయ భూమిగా మార్చాల్సిన బాధ్యత ఉందనేది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పంచాయతీలో కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పంచాయతీ వ్యవస్థ అంతా కూడాను ఇది దేవాలయానికి సంబంధించిన భూమి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్పటి ఉన్నటువంటి తిరిగి అప్పుడు వీళ్ళు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వడం జరిగింది. కానీ అటు తర్వాత మళ్ళీ తన యొక్క దీంతో తిరిగి మళ్ళీ ఆయన చేసుకోవటం ఈ కలెక్టర్ గారు మళ్ళీ ఇది పంచాయతీ భూమికి రాయటం అనేది మనందరం కూడా ఖండించాల్సిన అంశం. తక్షణమే కలెక్టర్ గారు దీని మీద పునఃపరిశీలించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మా ఏదైతే స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది, అలాగే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే ఈ యొక్క అంశాన్ని కంపల్సరీగా ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే కంపల్సరీ కలెక్టర్ గారు పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ యొక్క వచ్చినటువంటి స్థానిక సంఘాలు వివిధ స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి, అట్లాగే మన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వానికి అందరూ కూడా, అలాగే మీ తరపున కూడా మీరు కూడా సాయశక్తుల కొద్ది ప్రయత్నించి కలెక్టర్ గారికి మరొకసారి పునఃపరిశీలించాలని చెప్పేసి మనందరి తరపున కూడా ఆ దేవాలయానికి ఆ యొక్క కోనేరును తిరిగి అందించవలసిందిగా విన్నవిస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు పప్పర్తి గుణలక్ష్మి అండి. నేను 2019 నుంచి 2025 వరకు ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో వర్క్ చేశాను. అందుకని ఈ దేవాలయ భూముల గురించి, వీటి యొక్క కబ్జాల గురించి, వీటి గురించి నాకు అన్నీ బాగా తెలుసు కాబట్టి నేను మీ ఎదురుకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇది 450 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ని నేను కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మన సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం.
ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు, కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంటుగా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం.